పాఠ సంఖ్య 561, పాత పుస్తకాల్లో 550. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. పావనాత్మాగ్నిని నాలో జ్వలింపగా, పావనాత్మాగ్నిని నాలో జ్వలింపగా, పరిశుద్ధ జీవము పూర్తిగా నిమ్ము. పరిశుద్ధ జీవము పూర్తిగా నిమ్ము. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. నిన్ను హృదయంబర ప్రేమించునట్లు నింపుము నామది ప్రేమాగ్నితో. నిన్ను హృదయంబర ప్రేమించునట్లు నింపుము నామది ప్రేమాగ్నితో. సర్వము హృదయము కాయము నిచ్చెద, సర్వము హృదయము కాయము నిచ్చెద. స్వర్గీయ జీవ సమృద్ధి నిమ్ము, స్వర్గీయ జీవ సమృద్ధి నిమ్ము. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. యేసు స్తుతినే పాడునట్లు ఆశను సగుము నా హృదయములో. యేసు స్తుతినే పాడునట్లు ఆశను సగుము నా హృదయములో. నన్నుండి జీవము ప్రవహించునట్లు, నన్నుండి జీవము ప్రవహించునట్లు నీలో సంతృప్తిగా త్రాగెదను, నీలో సంతృప్తిగా త్రాగెదను. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. ప్రశస్తర తమున కడుగుము, పాప మృత్యువు నుండి విడిపించుము. ప్రశస్తర తమున కడుగుము, పాప మృత్యువు నుండి విడిపించుము. సింహాసనము నాలో స్థాపించి, సింహాసనము నాలో స్థాపించి, వాగ్దానము నెరవేర్చుము నాలో, వాగ్దానము నెరవేర్చుము నాలో. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. పావనాత్మాగ్నిని నాలో జ్వలింపగా,
పావనాత్మాగ్నిని నాలో జ్వలింపగా పరిశుద్ధ జీవము పూర్తిగా నిమ్ము. పరిశుద్ధ జీవము పూర్తిగా నిమ్ము. ప్రార్థనలో ప్రవేశించే ముందుగా కీర్తనల గ్రంథం 7వ కీర్తన. కీర్తనల గ్రంథం 7వ కీర్తన మొదటి 5 వచనాలు చదువుకుందాం. 7వ కీర్తన మొదటి 5 వచనాలు చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీ శరణుదొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడనూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము. నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని గదా. కీర్తనాకారుడైన దావీదు ఈ కీర్తన వ్రాస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నట్లయితే, ఈ కీర్తనకు పైన ఇవ్వబడిన శీర్షిక బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది. బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది. ఈ కూషు అనే వ్యక్తిని గూర్చి దేవుని యొక్క వాక్య భాగంలో ప్రాముఖ్యంగా సమూయేలు మొదటి గ్రంథంలో కానీ 2వ గ్రంథంలో కానీ ఈ కూషు అనే పేరు మనకు కనిపించదు. కానీ సమూయేలు 2వ గ్రంథంలో దావీదు అబ్షాలోము యొక్క తిరుగుబాటు కాలంలో దావీదు పారిపోతున్న సమయంలో సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనం చూసినప్పుడు, రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వముల ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీవు ఏలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. కాబట్టి ఇప్పుడు రాజు కీర్తన 7వ కీర్తనలో ఈ శీర్షిక రాయబడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నట్లయితే, ఈ కూషు ఈ షిమియేనని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఈ షిమి దావీదు మీద రాళ్ళు విసురుతున్నాడు. చీపో చీపో, నీవు ఏలవలని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నావు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని నరహంతకుడా, దుర్మార్గుడని దావీదు ఏం చేస్తున్నాడు? శపిస్తూ ఉన్నాడు.
ఇలాంటి సందర్భంలో దావీదు ఈ కీర్తన రచించాడు. ఈ కీర్తన రచిస్తున్న సమయంలో దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. మొదటి వచనంలో, యెహోవా నా దేవా, నేను నీ శరణుదొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడునూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. ఇప్పుడు దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేని కొరకి ప్రార్థన చేస్తున్నాడు అంటే, దేవుడే తన విషయంలో జోక్యం చేసుకొని దావీదునకు మేలు చేయాలి. దేవుడే దావీదు విషయంలో జోక్యం చేసుకొని దేవుడు దావీదునకు మేలు చేయాలి. రెండోది మనం చూస్తున్నట్లయితే, ఎందుకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు అంటే, తన నిర్దోషత్వాన్ని నిరూపించుకునే దాని కొరకై. తన నిర్దోషత్వాన్ని నిరూపించుకునే దాని కొరకై. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే, దేవుడు తీర్చే తీర్పు కొరకై దావీదు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈ కీర్తనలో 3 విధాలుగా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటి మాట ఏంటంటే, దేవుడే తన విషయంలో జోక్యము చేసుకోవాలి. ఎందుకంటే దావీదు జోక్యం చేసుకోవచ్చు, కానీ దావీదు జోక్యం చేసుకునే దానికి ఇష్టపడేవాడు కాడు. సెరూయా కుమారుడైన అభిషై జోక్యం చేసుకుంటున్నాడు. చూడండి అక్కడ మాట, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో, సెరూయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువునకు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వాణ్ణి చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదను అనెను. అంటే ఇప్పుడు ఎవరు జోక్యం చేసుకుంటున్నారు? అభిషై జోక్యం చేసుకుంటున్నాడు. అంటే దావీదును షిమి ఆ రీతిగా దూషించడం అభిషైకి ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు అభిషై జోక్యం చేసుకుంటున్న సమయంలో దావీదు ఏమంటాడు? సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వాని శపింపనీయుడు, దావీదును శపించుమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఈలాగ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు అని చెప్పి అభిషైతోనూ తన సేవకులందరితోనూ పలికేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయక ఏమి ఆశ్చర్యం, వాని జోలి మానుడి. మీరు వాని జోలికి పోవద్దు. ఎందుకంటే ఒకవేళ దేవుడే ఆ రీతిగా సెలవిచ్చాడేమో దావీదుని శపించు అని. కాబట్టి దావీదు ఇప్పుడు జోక్యం చేసుకోవడం ఇష్టపడలేదు, కానీ దావీదు పక్షంగా అభిషై జోక్యం చేసుకుంటున్నా కానీ దావీదు దానికి ఇష్టపడట్లేదు. కానీ ఎవరు జోక్యం చేసుకోవాలంట? దేవుడే జోక్యము చేసుకోవాలి. అందుకొరకే అపోస్తలుడైన పౌలు రాస్తాడు, పగ తీర్చుకొనుట నా పని, నా ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుకొనుట నా పని, నా ఉగ్రతకు చోటియుడి. మీరెవరి మీద పగ తీర్చుకోవద్దు. అంటే ఇప్పుడు దావీదు ఎలాంటి వానిగా ఉన్నా అంటే, దేవుని యొక్క జోక్యానికి కూషిని అప్పగిస్తున్నాడు, షిమిని అప్పగిస్తున్నాడు. దేవుడే తన విషయంలో జోక్యం చేసుకొని తన పక్షంగా న్యాయం తీర్చాలని, తనను నిర్దోషిగా తీర్చాలని దావీదు యొక్క ఆశ. అందుకై మన జీవితాల్లో నేను, నీవు, మనము ఇటువంటి దావీదు చేస్తున్న ప్రార్థన వంటి ప్రార్థన మనం చేయాలి అంటే, ఇదే 7వ కీర్తనలో దావీదు ఏమంటాడో, ఇదే 7వ కీర్తనలో దావీదు అంటున్నమాట, 4వ వచనం, నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడలా. అంటే దావీదు ఎవరు కాదు? దావీదు పాపం చేసిన వాడు కాడు, దావీదు కీడు చేసిన వాడు కాడు. అందుకే దేవుడు తన విషయంలో జోక్యం చేసుకోవాలని దావీదు ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకే చేరువచ్చిన మనము ఈ వచనాల్లో ఆధారంగా చేసుకొని మనం ఎలాంటి వారుగా ఉన్నాం,
మనము ఎలాంటి వారుగా ఉన్నాం? ఏ పాపమైనా మనలో ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుకతో గ్రుడ్డివాడుగా ఉన్న వ్యక్తిని యేసు ప్రభువారు బాగు చేసిన తర్వాత, ఆ వ్యక్తి స్వస్థపరచబడిన తర్వాత, ఆ వ్యక్తిని అనేకులు ప్రశ్నిస్తున్న సమయంలో ఆ వ్యక్తి అంటాడు, దేవుడు పాపుల మనవి ఆలకించడు కదా అన్నాడు. చూడండి ఒకసారి దయచేసి యోహాను సువార్తలో 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. దేవుడు పాపుల మనవి ఆలకించడు. అందుకొరకై మొట్టమొదటగా మనం ఎలాంటి వారంగా ప్రార్థించాలంట? పాపము లేని వారముగా ప్రార్థించాలి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, లేకపోతే రహస్యమైనది కావచ్చు, బహిర్గతమైనది కావచ్చు. అది ఎలాంటిదైనా పాపము పాపమే. కాబట్టి ప్రతి విధమైన పాపం, అది ఎటువంటి పాపమైనా మన చేత జరిగితే, నా చేత జరిగితే, నీ చేతగానే ఆ పాపం జరిగితే దేవుడు పాపుల మనవి ఆలకింపడు. కాబట్టి ఇప్పుడు దావీదేమంటాడు? యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడలా. ఏ కార్యం చేసిన ఎడలా? ఆ షిమి అన్నాడు కదా, దుర్మార్గుడా, నరహంతకుడా అని మాట్లాడుతున్నాడు కదా. ఆ దుర్మార్గము గాని, ఆ నరహత్య గాని నా చేత జరిగినట్లయితే, నేను పాపం చేసినట్లయితే, నాతో సమాధానముగా ఉండిన వారికి నేను కీడు చేసినట్లయితే, ప్రభువా నన్ను వారి చేతికి అప్పగించు, నన్ను వారి చేతికి అప్పగించు. అదే మాట అంటే 5వ వచనం చూడండి. శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా. అయ్యా, నన్ను నిర్నిమిత్తముగా బాధించిన వారిని కూడా నేను చేశాను, సంరక్షించాను. సౌలుని సంరక్షించాను కదా. నన్ను బాధించాడు, అదుల్లాం గుహలో దొరికాడు, ఆ కొండ మీద దొరికాడు. కానీ 2 సందర్భాలు ఏం చేశాను? సంరక్షించానే గాని శిక్షించలా. మరి ఆ షిమి మాట్లాడుతున్న మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. ప్రభువా నువ్వు జోక్యం చేసుకో. అందుకొరకై ఇప్పుడు దావీదు, దేవుడు తన విషయంలో జోక్యం చేసుకోవాలని దావీదు ఆశపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క జోక్యానికి మనం అప్పగించుకుంటామో దేవుడు తప్పకుండా తన కార్యాన్ని జరిగించేవాడు. దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నప్పుడు, దినవృత్తాంతాల 2వ గ్రంథం మనం చూస్తున్నప్పుడు, ఈ 2వ గ్రంథంలో ఆసా ప్రార్థన చేస్తున్నాడు. అదే రీతిలో యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నారు. మొట్టమొదటిగా మనం చూస్తున్నప్పుడు దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయంలో 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైని జయమొందనీయకము అని ప్రార్థింపగా. ఇది ఎవరి ప్రార్థన? ఇది ఆసా ప్రార్థన. ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే 20వ అధ్యాయంలో యెహోషాపాతు ప్రార్థన. 20వ అధ్యాయంలో యెహోషాపాతు ప్రార్థన చూడండి దయచేసి 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను.
అంటే దేవుడే వారి విషయంలో జోక్యం చేసుకోవాలని ఆసా ప్రార్థిస్తున్నాడు, యెహోషాపాతు ప్రార్థిస్తున్నాడు, దేవుడే తన విషయంలో జోక్యం చేసుకోవాలని దావీదు కూడా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మన విషయంలో జోక్యం చేసుకోవాలి అంటే మనం ఎలాంటి వారు ఉండాలంట? పాపము లేని వారముగా ఉండాలి, మనలో ఏ దోషము లేని వారముగా ఉండాలి. అందుకొరకై ఏ దోషమైనా ఏ పాపమైనా మనలో ఉన్నట్లయితే మనం ఏం చేయాలంట? మొట్టమొదటిగా ప్రభుతో సమాధానపడాలి. కీర్తనాకారుడు దావీదు అంటాడు, నీవు మా దోషములను కనిపెట్టి చూడగా ఎవడు నీ ఎదుట నిలువగలడు? దేవుడు కానీ మన దోషాలు కానీ ఒక్కొక్కటి జాగ్రత్తగా పరిశీలించి కానీ చూస్తే మనం ఎవ్వరం కూడా దేవుని ముందు నిలబడలేం. అందుకొరకై మన ఆలోచనలో కావచ్చు, మన మాటల్లో కావచ్చు, మన క్రియల్లో కావచ్చు, ఏ పాపము లేని వారుగా మనం ఉండాలని ప్రభు యొక్క కోరిక. అందుకొరకై పాపులమైన మనం ప్రేమించాడు, మనం ఆయన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబడాలని ప్రభు ఆశించి మనల్ని ప్రేమించి మన కొరకై తను తాను బలిగా అర్పణముగా అప్పగించుకొని తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి తన కుమారులుగా తన కుమార్తెలుగా స్వీకరించాడు. అలాంటి మనలో ఏ దోషమున్నా, ఏ లోపమున్నా, ఏ పాపమున్నా, ఏ బలహీనత ఉన్నా ప్రభు దగ్గర ఒప్పుకోవలసిన వారు. ఆ తర్వాత చూడండి దావీదు ఇక్కడ ఏమంటాడో 7వ కీర్తనలో దావీదు చేస్తున్న ప్రార్థనలో 10వ వచనం, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు. అంటే ఇప్పుడు దావీదుకు దేవుడు ఏమై ఉన్నాడంట? నా కేడెమును మోయువాడై ఉన్నాడు. నా కేడెమును మోయువాడై ఉన్నాడు అంటే నా కేడెమును మోయువాడై ఉన్నాడు అంటే మనం చూస్తున్నట్లయితే గొల్లియాతు యుద్ధానికి బయలుదేరినప్పుడు ఆ డాలు మోసేవారు ఒకరున్నారు. ఎందుకోసం? శత్రువు చేతిలో గొల్లియాతు హతమార్చబడకుండా ఉండాలని డాలు మోసే వ్యక్తి ఒకళ్ళు. ఇప్పుడు అదే రీతిలో ఏమంటాడంటే దావీదు, అయ్యా నీవే నా కేడెమును మోయువాడవై ఉన్నావు, నీవే నా కేడెమును మోయువాడవై ఉన్నావు అంటే నన్ను కాపాడేవాడవు నీవే, నన్ను భద్రపరిచేవాడవు నీవే, నన్ను సంరక్షించేవాడవు కూడా నీవే, ప్రతి శోధన నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి అపాయం నుండి తప్పించేవాడవు నీవే, నీవే నా కేడెమును మోయువాడవు. కాబట్టి దేవుడే మన కేడాన్ని మోసేవాడు, దేవుడే మనల్ని కాపాడేవాడు, దేవుడే మనను భద్రపరిచేవాడు, ఆయనే మనను సంరక్షించేవాడు. అందుకొరకై మనం చూస్తున్న దేవుని యొక్క వాక్యంలో 125వ కీర్తన 125వ కీర్తన మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట. 125వ కీర్తనలో యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. అంటే ఇప్పుడు దావీదు ఏమంటాడంటే నీవే నా కేడెమును మోయువాడవై ఉన్నవాడు అన్నాడు. 125వ కీర్తన దేవుని యొక్క వాక్యం చెబుతుంది, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. అంటే దేవుడే మన చుట్టూ ఉండేవాడు, దేవుడే మన చుట్టూ ఉండి మనకు ప్రాకారంగా ఉండేవాడు, మనల్ని కాపాడి భద్రపరిచేవాడు. ఏ కీడు మన దగ్గరికి రాకుండా మనల్ని భద్రపరిచేవాడు దేవుడే. అందుకే ఆ దేవునికి దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఏమని? యెహోవా నా దేవా, నేను నీ శరణుదొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. అయ్యా నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను
తప్పించు. ఇప్పుడు దావీదు ఆ రీతిగా తప్పించబడి ఎలాంటి వానిగా తీర్చబడాలని దావీదు కోరుతున్నాడంటే, నీతిమంతునిగా, నిర్దోషిగా, ఏ లోపం లేని వానిగా తీర్చబడాలని దావీదు కోరా. ఏ నేరమైతే షిమి మోపాడో ఆ నేరము దావీదులో లేదని రుజువు కావాలి. దేవుడు రుజువుపరిచాడు. ఎప్పుడు రుజువుపరిచాడు? దావీదు మరలా తిరిగి రాజుగా యెరూషలేముకు వస్తున్న సమయంలో ఇదే షిమి వెళ్ళి, అయ్యా నేను మూర్ఖించానయ్యా, అవివేకంగా చేశానయ్యా, నా పాపాన్ని క్షమించు, నా దోషాన్ని క్షమించాయని ఏం చేస్తూ వచ్చాడు? క్షమాపణ కోరుకుంటూ వచ్చాడు. ఏ వ్యక్తి అయితే దూషించాడో ఆ వ్యక్తి మరలా క్షమాపణ కోరుకుంటా వచ్చాడు. అంటే దావీదుని దేవుడు ఏం చేశాడు? నిరపరాధిగా, నిర్దోషిగా తీర్చాడు. అందుకొరకే దేవుడు ఎవరంటే, చూడండి దయచేసి 7వ కీర్తనలో 11వ వచనం, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన కేడెము మోయువాడు. అంత మాత్రమే కాకుండా 11వ వచనంలో ప్రకారమై న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. అందుకే ఆయనకి ఏం పేరంట? నీతిగల న్యాయాధిపతి. పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు, నీతిగల న్యాయాధిపతి ప్రత్యక్షమైనప్పుడు అని. కాబట్టి యేసు ప్రభువారు దేవుడు ఎలాంటి వాడు అంటే నీతి కలిగిన న్యాయాధిపతి. ఆయన అన్యాయము చేయడు. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. దేవుడు న్యాయవంతుడు. ఆయన తప్పక న్యాయాన్ని తీర్చేవాడు. అందుకొరకు ఏమంటాడంటే, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినము కోపడు దేవుడు. ఆయన ఏం చేస్తాడంట? ప్రతి దినం కోపడతాడంట. ఎందుకు కోపడతాడు దేవుడు? ఎప్పుడైతే మనం మన జీవితాల్లో ఆయనకు విరోధంగా జీవిస్తామో ఆ సమయంలో దాన్ని ఏం చేస్తాడంట? కోపడతాడు. కోపడుతుంటాడు. కానీ అదే సమయంలో ఏం చేయాలంట? హబకుకు ప్రార్థన చేస్తున్నాడు 3వ అధ్యాయంలో, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. అంటే దేవుడు కోపడతాడు, కానీ మళ్ళీ ఏం చేస్తాడంటే వాత్సల్యాన్ని చూపిస్తాడు. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో చివరి భాగం, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ప్రభా కోపడు, కానీ ఏం చేయాలి? నీవు నిత్యము కోపించేవాడవు కావు కదా. ఆయన కోపం ఎలాంటిదంట? 1 నిమిషం మాత్రమే. ఆయన దయ ఆయుష్కాలం. కాబట్టి ప్రభు కోపడతాడు, కానీ మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ జాలి పడతాడు. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకో. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరంటే 7వ కీర్తనలో దావీదు యొక్క మాటల ప్రకారమై ఆయనే కేడెము మోసేవాడు, ఆయనే న్యాయమును తీర్చేవాడు. ఈ న్యాయం తీర్చే దేవుడు దావీదు యొక్క మొర ఆలకించాడు. దావీదుకు న్యాయాన్ని తీర్చాడు. దావీదుకు న్యాయాన్ని తీర్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి దయచేసి 17వ వచనంలో, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడని యెహోవా నామమును కీర్తించెదను. కాబట్టి ఆయన ఎలాంటి వాడంట? న్యాయం విధించువాడు. దేవుడు న్యాయాన్ని విధించాడు, న్యాయాన్ని జరిగించాడు. న్యాయాన్ని జరిగించిన దాన్ని బట్టి ఇప్పుడు దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. సర్వోన్నతుడైన యెహోవా నామాన్ని కీర్తిస్తున్నాడు. అందుకే అదే దావీదు అంటాడు 50వ కీర్తన 15వ వచనంలో, 50వ కీర్తన 15వ వచనంలో దావీదు రాస్తుంటాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహింపరచెదవు. కాబట్టి ఆపద కాలం మొరపెట్టాడు, దేవుడు విడిపించాడు, దావీదు దేవుని మహింపరిచాడు. మనం కూడా దేవుని మహింపరచినట్లు మన ఆపదల్లో, మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన శోధనల్లో, మన ఇబ్బందుల్లో ప్రభువే మన పక్షంగా తన కార్యాన్ని జరిగించాలి. దావీదుకు వచ్చిన శ్రమ ఒకటైతే మనకొచ్చేవి మరొక విధానంలో. అందరికీ ఒకే విధమైన శ్రమ లేదు.
అందరికి ఒకే విధమైన కష్టం లేదు. అందరికి ఒకే విధమైన శత్రువు కూడా లేడు. శత్రువు ఒకడే, ఎవరు? అపవాది మనందరికి శత్రువు. కానీ అందరి జీవితాల్లో జరిగించే కార్యాలు ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క విధానంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎలాంటి శ్రమలో, ఎలాంటి కష్టంలో, ఎలాంటి వేదనలో కూడా మనం వెళుతున్నామో అలాంటి ప్రతి పరిస్థితుల్లో ప్రభువే కృప చూపించి దావీదు దేవుని మహింపరిచినట్లుగా మనమును దేవుని మహింపరిచినట్లుగా ప్రభు మన విషయాల్లో జోక్యం చేసుకోవాలి. మనం వెళుతున్న సమస్యలో జోక్యం చేసుకోవాలి. వ్యక్తిగత విషయాల్లో, కుటుంబ విషయాల్లో, సంఘ విషయంలో, పరిచయ విషయాల్లో, సమస్త విషయాల్లో దేవుడే జోక్యం చేసుకొని తన మహిమార్థమై ప్రభు నడిపించినట్లు మనం ప్రభుకు అప్పగించుకుందాం. ప్రార్థనలోకి వెళదాం. ప్రేమగల దేవుడు తన కృపలో కరుణించి జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు ప్రభు జరిగిస్తూ వచ్చిన పరిచర్యను ప్రభు దీవించి ఆశీర్వదించినట్లు, అదే రీతిగా ఫిలదెల్ఫియా ద్వారా బయలువెళుతున్న పరిచర్యను ప్రభు దీవించి ఆశీర్వదించినట్లు, ఎడ్లపాడు పరిచర్యలోను పెదకూరపడ పరిచర్యలో ప్రభు సహాయం తెచ్చినట్లు, మేడుకొండూరు పరిచర్యలో కూడా ప్రభు కృప చూపించినట్లుగా, ప్రభు కృప చూపించినట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. స్థానిక పరిచయం ప్రభు దీవించి కనికరించినట్లు, రేపు రాత్రికి మన మధ్య జరిగే సహోదరుల కొడుకులో ప్రభు కృప చూపించినట్టు సహాయం తెచ్చినట్లు, మేడుకొండూరు జరగవలసిన వాక్య పరిచర్య కొడుకులోను, శుక్రవారం రాత్రికి మన మధ్య జరిగే వాక్య పరిచర్య కొడుకులోను, శనివారం గొలుసు ప్రార్థన అంతట్లో ప్రభు కృప చూపించినట్లుగా తిరిగి